జాతీయ కార్మిక రైతు సంఘాలు ఫిబ్రవరి 16న చేపట్టిన దేశవ్యాప్త కార్మిక సమ్మె గ్రామీణ బంద్కు ఇచ్చిన పిలుపులో భాగంగా సంఘీభావం తెలియజేస్తూ మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల ప్రధాన రహదారుల గుండా వివిధ ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. జవహర్ నగర్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ అధ్యక్షుడు ఎండి పాషామియా అధ్యక్షతన శుక్రవారం రోజు జరిగిన కార్యక్రమంలో దక్షిణ భారతదేశ రాజకీయ సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు మహమ్మద్ రషీద్ ప్రసంగిస్తూ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం మతతత్వ కార్పొరేట్ అనుకూల విదేశీ స్వదేశీ దోపిడీ రాజకీయాలను తీవ్రంగా ఖండించారు. అదానీ అంబానీ లాంటి బడాబాబులకు దోచిపెట్టే కార్మిక రైతు ప్రజా వ్యతిరేక చట్టాల అమలును వెంటనే వెనక్కి తీసుకోవాలని ముస్లిం కమిటీ కార్యదర్శి టి ఖాళేషా డిమాండ్ చేశారు. ఢిల్లీలో రైతులు జరుపుతున్న న్యాయమైన ప్రజాస్వామికమైన డిమాండ్ల పరిష్కారం కోసం శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న వారిపై బాష్పాయువు ప్రయోగించి లాఠీ చార్జీకి గురిచేయడం లాంటి చర్యలు దుర్మార్గమని టీవీఐపీ అధ్యక్షుడు మహబూబాలు తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఇఫ్టు బరిగే వెంకటేష్, ఏపీఎంఎస్ మంతూరి ఆంజనేయులు, ఎండి సయ్యద్ మహమ్మద్ వహీద్, అబ్దుల్లా బాషా, మహబూబ్ షేక్ రహమత్, ఎండి సాదుల్ పాషా, ఎండి అజీమ్, గుమ్ షావలి, మహబూబ్ అలీ, షేక్ మైనుద్దీన్, షేక్ మస్తాన్, మహమ్మద్ అబ్బు, ఎండి జమాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. को जीना लग रहा, एक मुस्लिम को, एक आदिवासी को, एक हरिजन गिरिजन को, सारे तबके के लोग जो भी है आज बहुत परेशानी में है. इसके ऊपर केस हो रहा है, कोई पकड़ नहीं है. इसके ऊपर आज बीजेपी की हुकूमत, आरएसएस की हुकूमत, ये सब एक साजिश का मामला है. आज हम सब लोगों को जो परेशानी का कदम उठाना है, किसान के वास्ते उठाना है. आज किसान के वास्ते भारत बंद किया गया है. मैं जवाहर नगर के रहवासी जो भी है, आज यहाँ के किसानों के तरफ से, आदिवासियों की तरफ से, मुस्लिम माइनॉरिटी के तरफ से और मुस्लिम के तरफ से आज मैं सबका शुक्रगुजार हूँ. आज हम बंद मनाए गए हैं. కార్యక్రమము ఇక్కడ ప్రకటించడంతో జవహర్ నగర్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ రైతుల మీద చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఏదైతే అనుసరిస్తుందో మతతత్వంగా వాళ్ళు వివరిస్తున్న చేతులలో ఉంది. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని రచించిందో దాన్ని అనుసరిస్తున్నాను, దాన్ని వైదొలిగించి మళ్ళీ వాళ్ళు ఏదైతే పురాణపు అనువాదాన్ని సృష్టించి ఈ సమాజంలో మత కల్లాలాలు, మత విద్వేషాలకు ప్రాధాన్యత ఇస్తున్నారో కాబట్టి అందరూ ఈ రైతు బంధు ఏదైతే చేస్తున్నారో ఆ రైతు బంధుకు ఇలా మొత్తం దేశంలోనే భారత్ బంద్ పెట్టింది కాబట్టి అందరూ ఈ భారత్ బంద్ను జయప్రదం చేయాలి. అలాగే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీకి వచ్చే పార్లమెంటు ఈ ఎలక్షన్లో గట్టిగా మతతత్వాలకు, రాజకీయాలకు, అన్నిటికీ కుల మతాలు అంతా ఏకమై, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఏకమై ఓటు హక్కు ద్వారా బాబాసాహెబ్ గారు ఏదైతే ఓటు హక్కును కలిగించిందో ఆ ఓటు హక్కు ద్వారా గద్దెని నింపి ఇంటికి పంపిస్తేనే కానీ మన భారతదేశంలో భారతీయులంతా ఏకమై సమానత్వంతో ఉంటారు. అదే మనం ఓటు హక్కుతో నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పకపోతే రాబోయే తరుణంలో మనం చాలా ఘోరమైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంతా వాళ్ళ చెప్పు చేతలో కీలుబొమ్మలో మారక తప్పదు. కాబట్టి వీరందరూ దీన్ని పరిగణలో తీసుకొని ఈ బంధు కార్యక్రమం